వెల్కమ్ టు A6 న్యూస్. నా పేరు శశి. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో వేగంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా 10వ వార్డు ధర్మపురంలో సంక్షేమ పథకాలపై ప్రత్యేక వార్డు సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 10వ వార్డు కౌన్సిలర్ నల్ల మధు యాదవ్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలు ప్రతి గడపకు ఎలా చేరుతాయి, అర్హులైన వారు ఎలా దరఖాస్తు చేసుకోవాలనే అంశాలపై ఆయన ప్రజలకు నేరుగా స్పష్టంగా వివరించారు. సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూడడమే తన లక్ష్యమని మధు యాదవ్ గారు స్పష్టం చేశారు. వచ్చిన తర్వాత మన వాడికి ఎంత వస్తుంది? 15 కోట్లు అంటే దాదాపు 1,20,00,000 రూపాయలు వస్తుంది మన వాడి మీద. 1,20,00,000 రూపాయలని మనం ఎక్కడెక్కడ డెవలప్మెంట్ రోడ్డా మోరా ఇంకేదైనా అవసరం ఉంటే దానికి ఉపయోగం చేసుకున్నాము. అలాగే ధర్మాపురంలో మేజర్గా గత 2-3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము ఇక్కడ కింద ఉన్న శ్మశాన వాటికి ఏర్పాటు చేయాలని ఇప్పటికి చాలాసార్లు మాట్లాడడం జరిగింది. మొన్న మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ శ్మశాన వాటికి అనేది కంపల్సరీ ధర్మాపురానికి. మొన్న బుద్ధపురం కూడా శాంక్షన్ అయింది, ఆరవడం శాంక్షన్ అయింది. మన ధర్మపురం ఒకటే పెండింగ్ ఉంది, దానికి ప్రపోజల్ పెట్టినాము. మీ అందరి సహకారాలు ఖచ్చితంగా నాకు ఉండాలి. రేపు వచ్చినప్పుడు సంతకాల కోసం వస్తాము. మన ధర్మపురం నుంచి పెద్ద ఎత్తున సంతకాలు పెట్టి తీర్మానం చేస్తే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా. ఖచ్చితంగా శ్మశాన వాటికి వస్తుంది, అందరికీ ఉపయోగపడుతుంది. కొంతమంది భూములు ఉన్న వాళ్ళు ఉన్నారు, భూములు లేని వాళ్ళు ఉన్నారు, కాబట్టి అందరికీ ఉపయోగపడుతుంది అది. రెండవది కాసవాడలో మోరీలు డ్రైనేజ్ సమస్య ఉంది, మోరీలు ఉన్నాయి, ఇల్లు కూడా అక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ విషయంలో చెప్పడానికి సమావేశం పిలిపేయడం జరిగింది. ఖచ్చితంగా మీ అందరికీ మేము ఖచ్చితంగా వెంట ఉండి ఆ పనులను పూర్తి చేస్తామని చెప్తున్నాము. ఇంకొకటి కాసేవాడ వారికి ప్రత్యేకంగా వాటర్ ట్యాంక్ డిస్పోజల్ అయింది. మేము మన కమిషనర్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఈ 10 రోజులలో మీకు వాటర్ ట్యాంక్ అది క్లియర్ చేపిస్తాం. కొత్త ట్యాంక్ కట్టించడం తీర్మానం జరిగింది ఆల్రెడీ, దాని గురించి టెన్షన్ లేదు. ప్రస్తుతం నిన్న జరిగిన పనులలో మొరం కొట్టించడం జరిగింది. మురికి కాలువలు బొందలున్న చోట మొరం పోపేయడం జరిగింది. మీరు అందరూ చూసిరు. జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మందుల స్వామి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా కమిషనర్ గారు, చైర్పర్సన్, వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నల్లమదన లేని ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళకున్న ఒక బాధలను, ఉన్న అవసరాలను నిమిత్తం ఇక్కడ అడగడం జరిగింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలన్నీ కూడా మాకు పంపించడం జరిగింది. ఇక్కడ ఫ్రీ బస్సు కానీ, సన్నబియ్యం కానీ కొన్ని అంశాల మీద వాళ్ళు చెప్పడం జరిగింది. మేము కూడా జరిగిన అభివృద్ధి కాకుండా ఇంకా ముందు పనులు కొన్ని పెండింగ్ ఉన్నాయి. కొంతమందికి ట్యూషన్లు పెండింగ్ ఉన్నాయి, కొంతమందికి ఇందిరా మిల్లు పెండింగ్ ఉన్నాయి, కొంతమందికి చాలా అవసరాలు ఉన్నాయి. అవసరాన్ని తీర్చుతామని ఈ సభాముఖంగా వారికి తెలియజేస్తున్నాము. ఈ సభాముఖంగా వారికి కార్యక్రమాలన్నీ కూడా మాకు అందించాలని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము.